లోకమంతా కొత్త ఏడాది సంబరాల్లో మునిగిపోతే ఆ కుటుంబంలో మాత్రం విషాద చేయాలనుకున్నాయి. నూతన సంవత్సరం రోజున ఒక తల్లి తీసుకున్న కఠిన నిర్ణయం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో గుండెల్ని పిండేసే ఘటన చోటు చేసుకుంది. భర్త మరణాన్ని తట్టుకోలేక ఆ జ్ఞాపకాల నుంచి బయటపడలేక ఒక ఇల్లాలు తన ఇద్దరు బిడ్డలకు విషమిచ్చి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. కల్వకుర్తి తిలక్ నగర్ చెందిన భీమిశెట్టి ప్రకాష్ సుమారు 40 రోజుల క్రితం గుండెపోటుతో మరణించారు. భర్త లేని జీవితం శూన్యమని భావించిన భార్య ప్రసన్న తీవ్ర మనస్తాపానికి గురైంది. డిసెంబర్ 31వ తేదీ రాత్రి అందరూ కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతుంటే ఈ మాత్రం తన జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకుంది. పిల్లలు మేఘన, అశ్రిత్, రామ్లతో కలిసి కేక్ కట్ చేసిన అనంతరం అన్నంలో పురుగుల మందు కలిపి వారికి తినిపించింది. ఆపై తాను కూడా అదే విషపూరితమైన అన్నం తిని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. మరుసటి రోజు ఉదయం బంధువులు వచ్చి చూడడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ తల్లి ప్రసన్న, కుమార్తె మేఘన మరణించారు. ప్రస్తుతం కుమారుడు అశ్రిత్ రామ్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రిలో మృత్యుతో పోరాడుతున్నాడు. ఒకే కుటుంబంలో ముగ్గురు ఇలా ఆత్మహత్యకు యత్నించడం కల్వకుర్తిలో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు కార్యక్రమం అన్నా అన్నా ఏం లేదు హైదరాబాద్ సెంటర్ బుక్ సెంటర్ అదే నాకు అంత థాట్ రాలేదు. ఛాన్స్ కూడా లేదు. ఆడ అవకాశం కోసం ఎదురు చూసుకుంటున్నది, అంతలోనే పనిచేసింది.